కూకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్ పరిధిలోని అస్మత్పేట అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన వేదిక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, వివిధ వర్గాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశ ప్రజాస్వామ్యానికి పటిష్టమైన పునాది అని, ఆయన అందించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మరియు ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కూడా విగ్రహానికి నివాళులర్పించారు. సామాజిక న్యాయం సాధించాలంటే బాబాసాహెబ్ చూపిన మార్గంలోనే పయనించాలని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో ఆల్ పార్టీ ముఖ్య నాయకులు, ఓల్డ్ బోయినపల్లి, అస్మత్పేట ప్రాంతాల సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కుల సంఘాల ప్రతినిధులు మరియు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఘనంగా మనము ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అదే రకంగా మా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి తిరుపతి గారు, మిగతా సర్వే సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వీళ్ళందరూ వచ్చి మా అంబేద్కర్ ఆశయ సాధన వేదిక మేము పిలుపు మేరకు అందరూ వచ్చి మాకు సహకరించి అందరూ ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినము మనందరికీ తెలుసు. ఇది యావత్ భారతదేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, పేద అట్టడుగున్న సమాజానికి అందరికీ కూడా ఇది ఒక పండుగ రోజు లాంటిది. 135వ జన్మదినం మనం జరుపుకుంటున్నాం బాబాసాహెబ్ గారికి. ఆయన ఆశయాలను సాధిస్తే, ఆయన కన్న కళ్ళను నిజం చేస్తే నిజంగా కూడా మన జన్మ సార్థకం అయిపోయినట్లు. ఆయన చూపిన బాటలో మనం నడవాలి. ఆయన అనేక సూచనలు చేసిండు. ముఖ్యంగా కుల నిర్మూలన. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు రావడం జరిగింది. అలాగే మా బోయినపల్లి, అసంపేట, మిగతా దళిత సోదరులు, మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అంబేద్కర్కు అన్నీ కూడా అందరూ ఇది చేసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా గడ్డం నరసింహన్న, బుర్ర యాదగిరి, రాజన్న, మిగతా అందరూ కమిటీ వాళ్ళు, ఎస్సీ కమిటీ వాళ్ళందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి అందరికి ఇన్ఫార్మ్ చేసి అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలన్నీ కూడా కొనసాగాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు కళలన్నీ కూడా తప్పకుండా మా పార్టీ గారిని మేము తప్పకుండా పాటిస్తాము. ఇంకా అంబేద్కర్ గారి చాలా ఉన్నాయన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఆత్మను శాంతించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అసంపేట